Hi guys, welcome to my YouTube channel. If you are new here, my name is Yashwant. I'm a software engineer currently living in USA. In this channel, I share my life experiences, fitness, lifestyle vlogs. In today's video, I am giving a tour of my apartment. Let's go. నేను కరెంట్లీ ఉండేది జెర్సీ సిటీ. నేను ఉండేది జనరల్ స్క్వేర్ పాత్కి 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాను. సో ఇది ఇప్పుడు ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందో ఇదే మా అపార్ట్మెంట్. సో ఫస్ట్ మా అపార్ట్మెంట్లో ఉన్న అమ్యూనిటీస్ అన్నీ చూపిస్తూ మా అపార్ట్మెంట్ చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో. మెయిల్ రూమ్ సైడ్ మెయిల్ బాక్స్ ఉంటుంది. చెక్ చేద్దాం నాకు ఏమైనా మెయిల్స్ వచ్చాయో లేదా. సో ఇప్పుడైతే ఏం రాలేదు. సో మాకున్న ఎమ్యూనిటీస్ చూద్దాం ఫస్ట్. సో ఇది టోటల్ 16 floors అనమాట. నాకు అన్నిటికన్నా ఇష్టమైంది రూఫ్ టాప్, అది లాస్ట్లో చూపిస్తా. ఇప్పుడు మనం ఇక్కడ అపార్ట్మెంట్లో ఏది యాక్సెస్ చేయాలన్నా మనకు ఫాబ్ కావాలి. వర్కౌట్ చేస్తున్నారు. సో జస్ట్ ఒక క్విక్ గ్లాన్స్ ఇస్తా వీడియోలో చూడండి. జిమ్ చాలా చిన్నగా ఉంటుంది. మా ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ వెళ్తే ఒకళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు 3 members అట్లా ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. అది జిమ్ అన్నమాట. ఇంకా రిఫ్రెష్మెంట్స్ ఏమైనా కావాలంటే వెండింగ్ మెషిన్ ఉంటుంది. ఇంకోటి ఇదేమో లాండ్రీ రూమ్ అనమాట. మా అపార్ట్మెంట్స్లో కొన్ని అపార్ట్మెంట్స్కి లాండ్రీ ఉండదు. అది లీజ్ సైన్ చేసేటప్పుడు వాళ్ళు కావాలా వద్దా అని అడుగుతారు. కావాలి అంటే 100 extra ఛార్జ్ చేసి రూమ్లో ఫిట్ చేస్తారు. వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడ లాండ్రీ రూమ్లోకి వచ్చి కాయిన్స్తోని వర్క్ అవుతాయి మిషన్స్, యూజ్ చేసుకుంటారు. ఇది 2nd floor. ఇక్కడ లాంజ్ ఉంటుంది అనమాట. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇట్స్ జస్ట్ ఏ చిల్ ప్లేస్. ఏమన్నా గేమ్స్ కానీ ఏదన్నా చిన్న పార్టీస్ కానీ హోస్ట్ చేసుకోవడానికి స్నూకర్ టేబుల్ ఉంటుంది. కానీ ఇది టేబుల్ ఎప్పుడో ఖరాబ్ అయిపోయింది, ఆడనికి కూడా రాదు. ఇంకుంది అంటుంది. ఇది ఇంకా ఇదొక చిన్న బాల్కనీ అనమాట. సో ఇది 2nd floorలో ఉంది. సో ఇప్పుడు మనం 3rd floorకి వెళ్తాం. కామన్ వర్కింగ్ స్పేసెస్ అలా ఉంటాయి. సో ఇక్కడ జస్ట్ కామన్గా టైంపాస్, ఇంకోటి ఏదన్నా చిన్న మీటింగ్స్ కానీ ఆఫీస్ పర్సనల్ వర్కింగ్ స్పేసెస్ ఉంటాయి. సో ఎప్పుడన్నా ఇంట్లో రూమ్లో కూర్చొని వర్క్ చేయాలనిపించకపోతే ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చాలా కామ్గా ఉంటుంది. ఇది చాలా ఎవరు వాడరు అపార్ట్మెంట్లో చాలా వరకు, ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నది 4th floor. 4th floorలో మనకి ఫిట్నెస్ సెంటర్ ఇంకా యోగా రూమ్ ఉంటుంది. సో ఇక్కడ సైక్లింగ్ మిషన్స్ ఇంకా థ్రెడ్మిల్స్. ఇట్ సైడ్ యోగా స్టూడియో. నేను మోస్ట్ ఆఫ్ ద టైం బిల్డింగ్లో ఎక్కువ ఎమ్యూనిటీస్ యూస్ చేసింది జిమ్, ఇంకోటి యోగా స్టూడియో. మిగతా 2 చాలా తక్కువ. ఇప్పుడు మన అపార్ట్మెంట్కి వెళ్దాం. అది 14th floorలో ఉంటుంది. టోటల్ ఓవరాల్ బిల్డింగ్ 16 floors. సో ఇప్పుడు 14th floorకి వచ్చేసాం. సో ప్రతి ఫ్లోర్కి ఇక్కడ 14th, 10th, 11th, 12th అట్లా ఉంటుంది. సో ఇక్కడ నెంబర్స్, డైరెక్షన్స్ కూడా ఉంటాయి. కార్నర్
అయితే కనిపిస్తారు. అది మా అపార్ట్మెంట్. ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక డోర్ ఉంటుంది. ఇక్కడ వాటర్ హీటర్కి సంబంధించిన మెషిన్ ఒకటి ఉంటుంది. ఇంకోటి డోర్ ఎంట్రన్స్లో ఇంకో డోర్ ఉంటుంది. ఇక్కడ క్లాజెట్ ఇంకా షూ ర్యాక్ లాగా, ఇక్కడ డస్ట్బిన్, షూ ర్యాక్ ఇంకోటి. సో ఇక్కడ రైట్ సైడ్కి రాగానే ఇది మా కిచెన్. మేము అంత నీట్గా ఉంచుకోము, బట్ ఇలా ఉంటుంది కిచెన్. సో మైక్రోవేవ్, ఓవెన్, డిష్ వాషర్, రిఫ్రిజిరేటర్ ముందు వాళ్ళే ఇస్తారు అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు. సో మిగతా అన్ని అప్లయన్సెస్ మేము. కిచెన్ అనమాట. సో కిచెన్ ఆపోజిట్ మా చిన్న కౌచ్, బ్యూటిఫుల్ సీనరీ, అండ్ టీవీ. నా ఫ్రిడ్జ్ ఎదురుగున్నా. ఇక్కడ నుంచి అలా బిల్డింగ్స్ మధ్యలోకి జూమ్ చేసి చూస్తే మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. లెఫ్ట్కి రాగానే ఇక్కడ రెస్ట్రూమ్. సో రెస్ట్రూమ్లో బిగ్ మిర్రర్, వాషర్, డ్రయర్, ఇంకా ఇది బాత్ టబ్. ఇదొకటి. వాష్రూమ్ నుంచి రాగానే తినేవారు కమెంట్స్లో చెప్పండి. మా ఫ్రెండ్ ఇది ఒక పెద్ద హాల్. ఇక్కడికి రాగానే 2 rooms. ఇది 2 BHK. దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ రూమ్ అండ్ ఇది నా రూమ్. సో అంత నీట్గా ఉండదు, బట్ యా, దిస్ ఇస్ వేర్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్, edit videos and do stuff. This is my bed and look at the view. సో అది నా రూమ్. ఇప్పుడు మీకు చూపించాల్సింది రూఫ్ టాప్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ దిస్ అపార్ట్మెంట్. అది చూసి వచ్చి నేను ఈ అపార్ట్మెంట్కి ఎంత కడుతున్నానో, హౌ మచ్ యూటిలిటీస్ ఐఎమ్ పేయింగ్ అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ రూఫ్ టాప్కి R అని ఉంటుంది. ఇలా ఎంటర్ అవుతుంటే నాకు స్వర్గంలోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చూపియాలా మీకు? ఇది రూఫ్ టాప్. ఇక్కడ రూఫ్ టాప్లో కొంతమంది పార్టీస్ చేసుకోవడానికి బార్బిక్యూ మిషన్ ఉంటుంది. ఇంకా జస్ట్ కిచెన్ హ్యాండ్ వాష్ అలా ఉంటుంది. ఇక్కడ చాలామంది వాడుకుంటారు కాబట్టి 2 ఉన్నాయి. అండ్ కొంచెం సిట్టింగ్ ఏరియా. నేను వ్యూ లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడ అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది డాగ్స్ పార్క్ లాగా చిన్న మ్యాట్ వేసి పెట్టారు. ఎంత బాగుంది చూడండి. మొత్తం న్యూ జెర్సీ అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ అది ఇంకా లోపలికి వెళ్తే, ఇటు లోపలికి వెళ్తే ఎడిసన్ అవన్నీ వస్తాయి. ఇటు నెవార్క్, హ్యారిసన్ ఆ ఏరియా వస్తుంది. ఇంకోటి నేను ఇప్పుడు ప్రజెంట్ జనరల్ స్క్వేర్ దగ్గర ఉంటున్నా కదా, ఆ బిల్డింగ్స్ కింద స్టేషన్ ఉంటుంది. నేను ఇలా బై వాక్ నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కితే నా ఆఫీస్ అక్కడ మధ్యలో టైమ్ స్క్వేర్ మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతాను అన్నమాట.
అపార్ట్మెంట్ మొత్తంలో నాకు రూఫ్ టాపే చాలా నచ్చుతుంది. ఇదైతే క్రేజీ వ్యూ, భలేగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్. మనకు అది కొంచెం దూరం కానీ ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇందాక చూపించిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఈ 2 బిల్డింగ్స్ మధ్యలో ఉంటుంది. ఇది అన్నమాట అపార్ట్మెంట్ టూర్. సో ఇప్పుడు నేను ఈ అపార్ట్మెంట్కి ఎంత పే చేస్తున్నాను. సో అపార్ట్మెంట్ వచ్చేసి 3200, యాక్చువల్గా అయితే 3100. మేము వాషర్ డ్రయర్ కావాలని అనుకున్నాం, సో 100 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి అపార్ట్మెంట్ ఇప్పుడు 3200 అనమాట. సో నా రూమ్ ఏదైతే ఉందో నేను దానికి 46% అరౌండ్ అట్లా పే చేస్తాను. మా ఫ్రెండ్ వచ్చేసి 54% అట్లా పే చేస్తారు. ఓవరాల్గా నేను పే చేసేది 1460 సంథింగ్, అండ్ తను రిమైనింగ్ అమౌంట్ పే చేస్తాడు. ఎందుకంటే తన రూమ్ ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు చాలా నీట్గా లేదు, సో అందుకే నేను తీయలేకపోయాను. సో ఆల్ గ్లాస్, మొత్తం గ్లాసే ఉంటుంది, వాల్స్ ఉండవు అనమాట తన రూమ్లో. సో అది చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ అపార్ట్మెంట్ చూడడానికి వచ్చినప్పుడు నేను అదే రూమ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ తనకు కూడా అదే కావాలి. సో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి నేను అయ్యాను అనమాట. సో ఇది అపార్ట్మెంట్ టూర్. ఇంకోటి యూటిలిటీస్ వచ్చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్ట్రిసిటీ మాకు. సో అరౌండ్ $120 అలా వస్తాయి. సో వీ స్ప్లిట్ ఇట్ బిట్వీన్ అస్, సో ఇట్స్ 60 ఈచ్. అండ్ వైఫై ఒక $40, సో 20 ఈచ్. సో అంతే. సో ఈ అపార్ట్మెంట్లో నేను పే చేసేది ఓవరాల్ లైక్ 1550, 1600 అవుతుంది. ఇంకా నా గ్రాసరీస్ అవి ఎప్పుడన్నా నేను ఎప్పుడు అట్లా క్యాలిక్యులేట్ చేసి ఎప్పుడు పెట్టలేదు. సో that is my apartment tour. Hope you like this video. If you like this video, please consider subscribing my channel. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా టైం కుదిరినప్పుడల్లా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ గాయస్, వెల్కమ్. Hi guys, welcome to my